అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ నాకు నాన్న లేరా? ఆటలకని వెళ్ళిన పూజిత కూడకుట్ట మధ్యలో తిరిగొచ్చి సోఫాలో ముడుచుకొని పడుకుంది. పిల్లల ఆటల్లో ఏదో జరిగిందని అర్థమైంది మధురకి. పూజను ఒళ్ళోకి తీసుకుని బుజ్జగిస్తూ అడిగింది. పూజ, ఏమైందమ్మా? ఏం జరిగింది? అసలు నాకు నాన్న లేరా? ఆ పిల్లి ఇప్పటిదాకా ఎప్పుడూ తండ్రి గురించి అడగలేదు. తండ్రి దగ్గర లేకపోవటం అనేది ఒక లోటు అనిపించకుండా ఉండేలా పెంచింది తను. అమ్మ చెప్పిందే వేదమని నమ్మిన పిల్ల దాన్ని అధిగమించి ఆలోచిస్తుందంటే పసితనపు అమాయకత్వాన్ని వీడి బయటి ప్రపంచంలోకి పరుగు పెడుతుందన్నమాట. కలలో నీళ్లు నిలిచాయి. తల్లి కన్నీళ్లు చూసి పూజిత భయపడింది. సారీ అమ్మా, ఇంకెప్పుడు అడగను, ప్రామిస్. తల్లి మెడని కౌగిలించుకొని ఆమె గుండెల్లో తలదాచుకుంది. దెబ్బలు ఆడుకుని విడిపోయిన ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య అలా విడిపోలేని శరీరపు ఏకత్వం తోటి వ్యక్తిత్వం భిన్నత్వంతోటి సతమతమయ్యే పిల్లలు ఉంటారు. పెద్దవాళ్ళ అహంభావాల ఉరిపిడికి నలిగిపోతూ ఉంటారు. ఇవన్నీ తెలిసి ఏమీ చేయని నిస్సహాయత మధురది. పూజిత అంత హఠాత్తుగా తండ్రి గురించి అడగటమే పెద్ద షాక్ మధురకి. అలాంటిది ఆ పిలుపు అందుకున్నట్టు ఆనంద్ రావటం ఇంకా పెద్ద షాక్. చిట్ ఫండ్ కంపెనీ నుంచి అప్పుడే వచ్చింది మధుర. మొదటి వారం కావడంతో కలెక్షన్లు బాగా ఉన్నాయి. అకౌంట్ టాలీ కావడం కాస్త కష్టమైంది. ఇంటికొచ్చి టీవీ ముందు కూర్చున్నాక కూడా ఆ లెక్కలు కళ్ళ ముందు నుంచి చెదరలేదు. పూజిత తల్లిని విసిగించకుండా పాలు తాగేసి ఆడుకోవడానికని వెళ్ళింది. అప్పుడు వచ్చాడు ఆనంద్. ఏదో చప్పుడైతే ఎవరునని తల తిప్పి చూసింది మధుర. ఆ తర్వాత ఒక క్షణం కూడా అతన్ని ఎదుర్కోలేనట్టు లేచి వంటింట్లోకి వెళ్ళి కూర్చుంది. ఆమె నుంచి ఎలాంటి ఆహ్వానం లేకపోయినా లోపలికొచ్చి కూర్చున్నాడు అతను. ఇన్నేళ్ల తర్వాత ఎందుకు వచ్చినట్టు మధుర ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. ఆనంద్ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏం మాట్లాడాలి, ఎలా అడగాలి, తను ఎందుకు వచ్చాడో ఎలా చెప్పాలి? ఇద్దరు అలాగే కూర్చున్నారు. చాలాసేపు టీవీ దాని మానది మోగుతుంది. ఆటలకని వెళ్ళే పూజిత బంతి కోసం మళ్ళీ వచ్చింది. వాకిట్లో ఉన్న చెప్పును చూసింది. ఎవరొచ్చారా అనుకుంటూ కుతూహలంగా తొంగి చూసింది. ఒక్కడే కూర్చునున్న ఆనంద్ కనిపించగానే మెరుగ్గా అడుగు ఎత్తుకుంటూ తల్లి దగ్గరికి జారుకుంది. తల్లి ముఖంలో ఎప్పుడూ చూడని భావాలు. ఎవరు? గుసగుసగా అడిగింది. డాడీ లోగొంతుతో చెప్పింది మధుర. పూజిత తండ్రిని చూడటం అదే మరిసారి. తల్లిని అపనమ్మకంగా చూసి హాల్లోకి వెళ్ళింది. ఆనంద్ కూడా పూజితని ఆశ్చర్యంగా చూశాడు. తామిద్దరూ విడిపోయినప్పటికీ పూజిత 6 నెలల పిల్ల ఇంత పెద్దదైంది విస్మయంగా అనుకున్నాడు. దగ్గరికి రమ్మని పిలిచాడు. ఆ పిల్ల వెళ్ళలేదు. చురచురా చూసింది. మీరు మా డాడీయా? సూటిగా అడిగింది. కూర్చున్న చోటే అస్థిమితంగా కదిలాడు ఆనంద్. ఇన్నేళ్ల తర్వాత సంబంధాల్ని పునరుద్ధరించుకొని వచ్చినందుకు భార్యకి జవాబు చెప్పుకోవాలనుకున్నాడు. అలాగే ప్రిపేర్ అయి వచ్చాడు. కానీ ఆమె ఒక్క మాటైనా మాట్లాడలేదు. బదులుగా ఈ పిల్లని నిలదీస్తుంది. నవ్వొచ్చింది. నవ్వుతూనే తల ఊపాడు. నన్ను మీరు ఎప్పుడైనా చూసారా? మా స్కూల్ డే ఫంక్షన్కి వచ్చి పేరెంట్స్ గ్యాలరీలో కూర్చున్నారా? నాకు నాన్నలేడని ఎప్పుడు ఏడిపిస్తుందే క్యాథరిన్, దానికి బుద్ధి చెప్పారా? ఆనంద్ నిస్సహాయంగా తలదించుకున్నాడు. అతని మొహంలోని చిరునవ్వు హరించుకుపోయింది. పూజిత అడిగినవేవి తను చేయలేదు. పూజ, ఐఎమ్ సారీ. ఇక ముందు ఎప్పుడు నేను వదిలిపెట్టి ఉండను. నీతోనే ఉంటాను. మన ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మకి చెప్పు నెమ్మదిగా అన్నాడు. లోపల మధుర ఉక్కిరి బిక్కిరైంది. ఆనంద్ సారీ చెప్పటమా? తను చేయని తప్పులా కూడా అతని తల్లికి క్షమాపణ చెప్పించేవాడు. అలాంటి వ్యక్తి తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచటమా? నేను రాను. ఇదే మా ఇల్లు. మమ్మీ కూడా రాదు ఖచ్చితంగా అనేసింది పూజిత. ఆమె అంతరంగం లోపల అతని పట్ల ప్రకృతిపరమైన ప్రకంపనాలు, ఆకర్షణ ఉన్నాయేమో కానీ వాటిని గుర్తించే వయసు ఇంకా రాలేదు. అందుకని అతనింటికి వెళ్ళటం అంటే అయిష్టంగా అనిపించింది.
సమస్యని నిమిషంలో పరిష్కారం చేసేసి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బంతి వెతుకుని మళ్ళీ వెళ్ళిపోయింది పూజిత. ఆనంద్ ముఖం పాలిపోయింది. అప్పుడొచ్చింది మధుర అతని సమక్షంలోకి. పూజిత మాటలకి పాలిపోయిన ఆనంద్ ముఖం ఆమె అహాన్ని చాలా సంతృప్తిపరిచాయి. కానీ అంతలోనే ఆమె విచక్షణ మేలుకుంది. జీవితం అంటే అహాన్ని సంతృప్తి పరచుకోవటం ఒకటే కాదు కదా. పూజ చాలా సరిగ్గా చెప్పింది మధు. అది అడుగులేస్తున్నప్పుడు నా గుండెల్ని పర్వాలేదు. స్కూలుకి వెళ్తున్నప్పుడు చిటికన వేలు అందివ్వలేదు. నేను నీకు చేసిన అన్యాయం దాని మీద ప్రతిబింబించింది. కానీ ఒక విషయం, నేను చాలా మారిపోయాను. భార్య పిల్లల కన్నా తల్లిదండ్రులు ఎక్కువనే భ్రమల నుంచి బయటపడ్డాను. ఎవరి స్థానాలు మారవేనని గ్రహించాను. నువ్వు వెళ్ళిపోయాక నాలో ఏర్పడిన శూన్యం అంతకంతకీ విస్తరించి నన్ను నిలువన ఆవరించింది. దయచేసి నన్ను అర్థం చేసుకో. మళ్ళీ మనం కలిసి ఉండటాన్ని ఈగో ఫ్యాక్టరీగా మార్చుకో. పూజ చాలా అగ్రెసివ్గా ఉంది. దానికి నచ్చ చెప్పు అభ్యర్థించాడు అతను. మధుర మాట్లాడలేదు. అతను చెప్తున్నది నిజమే కావచ్చు. మనిషిలో చాలా మార్పు వచ్చినట్టే ఉంది. అతని మీద కొద్ది ప్రేమ కలిగింది. అది జాలితో కూడుకున్నది. మరి తను ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని అవన్నీ కరిగిపోతూ ఉంటే నిలుపుకోవాలని ఆరాటపడి ఆఖరికి ఏమీ చేయలేని నిస్సహాయతతో ఒంటరిగా బతుకుతున్న తను ఈ విధమైన జీవితానికి అలవాటు పడ్డాక మళ్ళీ కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టగలదా? ఎక్కడో అయిష్టత, ఇంకెక్కడో భయం అన్నీ లోపల దాచుకుంది. టీ తాగి వెళ్తురుగాని కూర్చోండి అంది. అతను లేవటం చూసి క్లుప్తంగా. దానికి ఎంతో సంతోషపడిపోయాడు ఆనంద్. బిగుసుకున్న ముడి కొద్దిగా వదిలినట్టు అనిపించింది. మధుర టీ కప్పులతో తిరిగి వచ్చేసరికి అతను సోఫాలో కన్వీనెంట్గా సెటిల్ అయ్యాడు. అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంది మధుర. ఆమె దూరాన్ని చూపెట్టడానికి, తన పట్ల ఎలాంటి ఆతృతని ప్రకటించకపోవడానికి అతను గమనించకపోలేదు. ఒక మొక్కను పీకి పారటం క్షణాల్లో చేయగలిగే పని. అదే మొక్కని నాటి పెంచటం అంత తేలిక కాదు. తామిద్దరి మధ్య అనుబంధం కూడా అంతే. తుంచేసిన దాన్ని తిరిగి బ్రతికించాలి. అదొకసారిగా జరగదు, టైం పడుతుంది. సుదీర్ఘంగా విశ్వసించాడు. ఇద్దరి మధ్య ఎన్నో కబుర్లు తొరలాయి. అతని తల నుంచి చెల్లెలు తమ్ముడు గురించి అడిగి తెలుసుకుంది. ఈ నెలలో మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ నేను పాప ఒక్కసారైనా గుర్తుకు రాలేదా? శుభకార్యాల్లో మీరు ఒంటరిగా తిరుగుతున్నప్పుడైనా అడిగింది. అతను తలదించుకున్నాడు. మధుర గుర్తొచ్చేది, కానీ ఆర్తితో కాదు. కాపురాన్ని వదులుకుని వెళ్ళిపోయిన అమ్మాయిగా అమ్మానాలతో కలిసి బాధ్యతలు పంచుకున్నప్పుడు వాళ్ళంతా నా వాళ్ళే అనిపించేది. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక తిరిగి చూసుకుంటే నాకంటూ ఎవ్వరూ లేరనిపించింది. చాలా చిత్రంగా అమ్మా నాన్న కూడా పరాయిగానే అనిపించాను. అప్పుడు అర్థమైంది వ్యక్తిగత జీవితానికి కుటుంబ జీవితానికి గల తేడా. మరో పెళ్లి చేసుకోమందమ్మ. మధుర ముఖం ఎర్రబడింది. చేసుకోవాల్సిందే అంది పదునుగా. మా అమ్మ లాంటంతోటే ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థమైంది. నాకు వండి పెట్టి నా అవసరాలు తను చూడగలిగినంత కాలం, నేను కొన్ని బాధ్యతలు అందుకోవాల్సినంత కాలం నువ్వు నన్ను ఎక్కడ వాళ్ళ నుంచి వేరు చేస్తావో అని భయపడింది. నీ పట్ల వైరాన్ని పెంచుకుంది. అక్కడ నువ్వనే ఇంకెవరు నీ స్థానంలో ఉన్నా అంతే. ఆవిడ వయసైపోయింది, విశ్రాంతి తీసుకోవాలనుకుంటుంది. కానీ నా అవసరాలు చూడాల్సిన బాధ్యత ఇంకా మిగిలింది. ఇప్పుడు నాకు భార్య ఉంటే బాగుందనిపించింది. అది నువ్వే కానక్కర్లేదు, ఎవరో ఒకరు. నాకు మాత్రం నువ్వే కావాలి. జరిగింది మర్చిపో. నేను చాలా సిగ్గుపడుతున్నాను నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయేందుకు. మీ అమ్మగారిని ద్వేషించమని కానీ వేరే కాపురం పెడదామని కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు. నా తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, పుట్టిపోయిన పరిసరాలని నావే అనుకున్న అన్నింటిని వదులుకుని వచ్చిన నాకు పెసరంతైనా ఆదరణ దొరకలేదు. నా అవసరానికి ఖర్చులకి సరిపడా కట్నం తెచ్చుకున్నాను. అయినా కూడా నన్ను అన్వాంటెడ్ గెస్ట్గా చూసేవారు మీ ఇంట్లో. నా ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ ఎప్పుడూ గుర్తించలేదు. ఆఖరికి మీరు కూడా. నేను ఎంత చెప్పాలని ప్రయత్నించినా మీరు వినిపించుకునేవారు కాదు. అసలు ఏ ఇతర వ్యక్తుల మధ్యనైనా సర్వెంట్ మాస్టర్ రిలేషన్షిప్ ఎందుకు ఉండాలి? ఆనంద్ తలదించుకున్నాడు.
తల్లి మాటలు విని తను మధురని ఎంతగా హర్ట్ చేసింది గుర్తుకొచ్చింది. పూజ అగ్రెసివ్నెస్ గుర్తొచ్చింది. గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకున్నట్లయింది. లేచి నిలబడ్డాడు. మధుర నిర్వేదంగా నవ్వుకుంది. ప్రాణం పోయే ముందు అది శరీరాన్ని వదలలేక కొట్టుకుంటుంది. శరీరాన్ని వదిలేశాక కూడా కొంతకాలం మమకారాన్ని వదలలేదని చెప్తారు వేదాంతులు. అతని ఇంట్లో నుంచి వచ్చే ముందు, వచ్చేసిన తర్వాత కొంతకాలం తనకు అలాగే ఉండేది. ఆ తర్వాత పునర్జన్మ ఎత్తినట్లయింది. మళ్ళీ అతని గురించి వైవాహిక జీవితాన్ని కొనసాగించడాని గురించి ఆలోచించడం అంటే వదిలిపెట్టేసిన శరీరంలోకి తిరిగి ప్రాణాన్ని పంపడమే. పూజకి నచ్చిచెప్పి చూస్తానంది. అతను గుమ్మం దాటుతూ ఉంటే అతను వెళ్ళిపోయాడు. రాత్రి పూజని అడిగింది మధుర. డాడీ మనల్ని రమ్మంటున్నారు, వెళ్దామా అని. ఎందుకు అడిగింది పూజ. పోనీ డాడీనే ఇక్కడికి రమ్మందామా అంది మధుర. అదే ఎందుకని కూతురు ప్రశ్నించిన విధానానికి నిస్సత్తురాలైపోయింది మధుర. వదిలేయటానికి వదిలేయబట్టానికి గల తేడాని సమాజం ఇప్పుడిప్పుడే గుర్తిస్తుంది. సంపాదించి పెట్టి రక్షణ ఇవ్వగలిగే తల్లి ఉన్నప్పుడు తండ్రి అవసరం ఏమిటో పూజ లాంటి పిల్లలకి తెలిసే అవకాశం లేదు. దానికి జవాబు ఆనందే చెప్పాలి. తన దగ్గర లేదు. పూజ నిద్రపోయాక అతనికి ఫోన్ చేసి అదే విషయం చెప్పింది. రాత్రంతా మధురకి కలత నిద్ర అయింది. కళ్ళ ముందు ఎన్నో జ్ఞాపకాలు తమ సమాధుల నుంచి నిద్ర లేచిన ప్రేతాల్లా. పెళ్ళి తనలో మధుర స్మృతుల్లో ఒక్కటైనా మిగిల్చకపోవటం, ఆనంద్ పునరాగమనం ఎలాంటి అనుభూతిని రేపకపోవటం, స్త్రీగా ఈ దేశంలో పుట్టి ఆమె చేసుకున్న పాపం కలలో నీళ్లు నిలిచాయి. 4 సార్లు పెళ్లి చూపులో కూర్చొని 5వసారి నెగ్గింది మధుర. ఆ పరీక్షలో తన్ని ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్ళే ఉంది ఇందులో, స్త్రీ పురుషుల సంబంధమేగా అనుకోవటం ఉంది. ఏమీ లేకపోతే పెళ్లి కోసం ఎందుకింత ఆరాటమని ప్రశ్నించుకోవటం కూడా ఉంది. పెళ్లి పేరిట దోచుకోవటం, దివాలా తీయటం ఉంది. కాల్చుకు తినటము జరిగింది. కాల్చి చంపడం కూడా జరిగింది. ఇంత బీభత్సంగా ఉండే పెళ్ళిలో మధురకి ఎలాంటి రసానుభూతి దొరకలేదు. కారణాలు వెతకడానికి ఏమీ ఉండవు. ఓటుకై కలిసిపోయి ఉండాల్సిన భార్యాభర్తల మధ్య ఇంకొకరి జోక్యం ఉండేసరికి ఒక వేర్పాటు గీత గీయబడుతుంది. భార్యాభర్తలకు సరిపడకపోతే సర్దుకుంటూనైనా ఏదోలాగా కలిసి ఉంటారు. అత్తాకోళ్ళకి సరిపడకపోతే మాత్రం ఆ కాపురం డౌటే. మధురని అత్తవారింట్లో చాలా చులకనగా చూసేవారు. ఇంటి పనంతా చేసేది. ఆమె చేసిన ఏ ఒక్క పని ఎవరికీ నచ్చేది కాదు. ప్రతి చిన్నదానికి అత్తగారు ఆక్షేపించేది. ఎంతోమంది చదువుకున్న అమ్మాయిలాగే ఆమెలోనూ సంఘర్షణ మొదలైంది. పుట్టింట్లో అపురూపంగా పెరిగింది తను. చదువు, స్నేహితులు, ఇంటి పనిలో తల్లికి భాగం పంచుకోవటం, పెళ్లి గురించి, భర్త గురించి అందమైన ఆలోచనలు ఉండేవి. అందుకు భిన్నమైన వాతావరణం అత్తగారింట్లో ఎదురైంది. అత్తింట్లోకి ప్రేమపూరితమైన ఆహ్వానం దొరకలేదు. తన రాకని, ఉనికిని అయిష్టంగా తప్పనిసరిగా ఒప్పుకున్నట్టుండేది. అందరికీ వంట చేయటం, 2 పూట్ల స్నానం చేసి అందరూ విడిచిన బట్టలు ఉతకటం, ఇంకా మిగిలిన పనులు, ఆ పైన అత్తగారి కసుకు. ఇవేనా కోడలిగా, ఆనంద్ భార్యగా తన బాధ్యతలు? 2.5 లక్షల కట్నం ఇచ్చాడు తండ్రి. తన కందులో 50,000 విలువ చేసే బంగారం పెట్టారు. 20,000 పట్టుచీరలకిచ్చారు. మిగిలిన డబ్బంతా అత్తవారే తీసుకున్నారు. వాడుకున్నారేమో తనది. అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నాక కూడా తను వాళ్ళకి బరువు అనిపించడం ఏమిటో అర్థం అవ్వక ఇంకొంత అసంతృప్తి. ఈ రెండింటికన్నా ముఖ్యమైనది ఆనంద్కి ఆమెకి మధ్య పెద్దగా అనుబంధం ఏర్పడకపోవటం. ఆ దిశగా అతను ఎలాంటి ప్రయత్నం చేయకపోవటం. అతనితో ఏమో చెప్పబోయింది. అతను వినిపించుకోకుండా మా ఇంట్లో పెద్దవారిని గౌరవించటం, వాళ్ళు ఎలా చెప్తే అలా వినటం అలవాటు. ఈ రెండూ నువ్వు నేర్చుకుంటే మంచిది అనేశాడు. మీ అమ్మ మిమ్మల్ని అందరినీ చూస్తున్నట్టే నన్ను చూస్తుందా? గాయపడి అడిగింది మధుర. ఆమె అలా అడుగుతుందని అతను ఊహించలేదు. అతని వరకు అతనికి పెళ్ళి ఒక బాధ్యత. తను పెళ్లి చేసుకోవడం ద్వారా తండ్రికి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగింది. అలాగే ఇంటి పనిలో తల్లికి ఆసరా దొరికింది. తన భౌతిక అవసరాలు కూడా తీరుతున్నాయి. అంతకుమించి మధుర పట్ల అతనికి ఏ ఫీలింగ్స్ లేవు. ఆమె మాటలకి కోపం వచ్చింది.
ఆమెతో మాట్లాడడం మానేశాడు. తల్లికి ఆమె చేత సారీ చెప్పించగానే మళ్ళీ మాట్లాడలేదు. అప్పటినుంచి మధురకి భర్త పట్ల చిన్నగా అసహ్యం మొదలైంది. ఈ పరిస్థితిలో మధుర ప్రెగ్నెంట్ అయింది. 5గురిని కని తన తొలికాన్పు మధురానుభూతుల్ని కళావాహినిలో రాచేసిన ఆనంద్ తల్లికి అదేమంత గొప్ప విషయంలా అనిపించలేదు. మధురకి అదే పని, అదే దిగులు, పైనుంచి తిండి సహించకపోవటం, విరక్తి లాంటిది ఏర్పడింది. 5వ నెలలోనూ 7వ నెలలోనూ ఆమెని తమ దగ్గరికి తీసుకెళ్లాలని మధుర తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు సాగలేదు. 9వ నెలలో కానీ ఆనంద్ వాళ్ళు పంపలేదు. అప్పటికీ పెళ్లి పెరిట ఒక అనవసరమైన బాధ్యతని తలకెత్తుకున్న భావన మధురలో బాగా బలపడిపోయింది. తల్లితో ఇవన్నీ చెప్పి బాధపడింది. ఆమె నిట్టూర్చి, కొత్త కొడలికి ఇవన్నీ తప్పవు మధు. మేమంతా అనుభవించిన వాళ్ళమే కదా. పెళ్ళైన కొత్తలో కూర మాడిపోయిందని మా అమ్మ గరిటె కాల్చి వాత పెట్టింది అంది గుర్తు చేసుకుంటూ. మధురకి దిగ్భ్రాంతి కలిగింది. మరి నాన్నేమీ అనలేదా అడిగింది. ఇలాంటి విషయాలు మగవాళ్ళ దాకా వెళ్ళేవి కాదు. ఎందుకని ఆవిడలో అంత అసహనం? కారణాలు 2. మొదటిది వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అణిచివేయబడటం. రెండోది అభద్రతా భావం. స్త్రీ అంటే వంటింటికి అంకితమై ఉండాలన్న భావం బాగా ఉండేది ఆ రోజుల్లో. మీ తాతకి మరేనో. ఆవిడ ఏదైనా చెప్పిపోతే నీకేం తెలీదు, నోరు మూసుకుని పడుండని బాహాటంగా తిట్టేవారు. ఇకపోతే కోడలొచ్చి కొడుకుని కొంగు కట్టేసుకుని ఇంటి పెత్తనం చేతిలోకి తీసుకుని తనని ఆ వంటింటి కూడా కాకుండా చేస్తుందనే భయం. ఆ విషయంలో తరాలు మారినా ధోరణిలో మారలేదు. అలాంటప్పుడు ఎవరి దారిన వాళ్ళు వేరే ఉండొచ్చు కదమ్మా. కూతురి అంతర్గత భావం అర్థమైంది ఆవిడకి. వేరు కాపురానికి అతను ఒప్పుకుంటాడా అడిగింది మధుర తల్లి. మధుర జవాబు ఇవ్వలేదు. తొందరపడకమ్మా, తప్పు నీలో కూడా ఉందేమో ఆలోచించు. అతనితో పాటు అతని వాళ్ళని నీ వాళ్ళనుకోవాలి చెప్పింది మధుర తల్లి నచ్చి చెప్తున్నట్టు. అంతకన్నా ఏం చెప్పగలదు? ఏదైనా ఆనంద్ బట్టి ఉంటుంది. మధురకి పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని అలిగి ఆనంద్ వైపు నుంచి చూడటానికి ఎవరూ రాలేదు. ఆఖరికి ఆనంద్ కూడా. పాప పేరున 25,000, అది ఆనంద్ మైనర్ గార్డెన్గా వేస్తే వస్తామని చెప్పారు. బారసాలకు పిలవడానికి వెళ్ళా మధుర తల్లిదండ్రులతో. ఇదెక్కడి గొడవ? ఆడో మగో దేవుడు ఎవరినిస్తే వాళ్ళు. ఎవరైనా సొంత పిల్లలు పుట్టిన పాపని చూడటానికి ఇప్పటిదాకా ఎవ్వరూ రాలేదు. పైగా ఇదొకట, ఒట్టి డబ్బు మనుషుల్లా ఉన్నారే అంది మధుర తల్లి. మళ్ళీగా గట్టిగా అనడానికి భయం. అసలే వాళ్ళంటే ఇష్టంగా ఉన్న మధుర ఆ ఇష్టాన్ని ఇంకా పెంచుకుంటుందేమో. వాళ్ళు అడిగినట్టే డబ్బు పాప పేరు వేసి బారసాల ఏర్పాటు చేశాడు మధుర తండ్రి. ఎవరికీ సంతోషంగా లేదు. బలవంతంగా తిరుగుతున్నారంతే. పెళ్లి చేసుకోవడానికి కట్నం తీసుకుని కాపురం చేయడానికి కానుకలు తీసుకుని కడుపు చేసి పురిటి ఖర్చులు మామగారి మీదకి నెట్టి 25,000 తీసుకుని గాని పాపాయికి పేరు పెట్టడానికి రాని ఆనంద్ని బారసాల పీటల మీద తన పక్కన కూర్చున్నప్పుడు తృణీకారంతో చూసింది మధుర. జాగ్రత్త మధు, వాళ్ళ మూర్ఖులని నువ్వు మూర్ఖంగా ప్రవర్తించుకో. ఎవరేమనుకున్నా వీళ్ళకి భోజనం మానకు. కొంత ఓడ్చుకుంటే పరిస్థితులు అవే దారిలో పడతాయి. స్త్రీ పురుషుల మధ్య ప్రేమలు ఇష్టాలనేవి కథల్లోనూ సినిమాలోనూ మాత్రమే కనిపించేవి. నిజ జీవితంలోని ఆకాంక్షలు కోరికలే వాటిలో ప్రతిబింబిస్తాయి. ఆ ఇంట్లో నిలుదొక్కునే ప్రయత్నం చేయి. పాపం మీ మధ్యన ఉంటుంది కాబట్టి అతను కూడా మారొచ్చు. 3వ నెలలో మధురను పంపిస్తూ చెప్పింది తల్లి. మధుర తన శాయశక్తిలో ప్రయత్నించి ఓడిపోయింది. సంస్కారానికి సంస్కారంతో, కుసంస్కారానికి కుసంస్కారంతో జవాబు ఇవ్వాలి. అందరూ ఆడపిల్లలు నోరు మూసుకొని దెబ్బలన్నా అడుగడుగునా తను తెచ్చిన కట్న కానుకల్ని గుర్తు చేస్తూ అత్తవాన్ని కించపరచడమో, ఏదో సీక్రెట్ ట్రిక్తో ఆనంద్ని వశపరుచుకొని చూపుడు వెళ్ళి చుట్టూ తిప్పుకోవడం చేసుంటే ఆమె అత్తింట్లో నిలదొక్కుని ఉండేది. అప్పటికి పూజిత 6 నెలల పాపాయి. అదనపు భారం కాగా అత్తింట్లో చాకిని దానికన్నా ఎక్కువ నిరాదనికి నలిగిపోయి అలసి పుట్టెడు అనారోగ్యంతో పుట్టిల్లు చేరింది మధుర. ఇదెక్కడి రాక్షసత్వే? కక్ష కట్టినట్టు చంటిపిల్ల తల్లి చేత అంత పని చేయించడమేమిటి? పని మనిషిని పెట్టుకునే తాహత కూడా లేదా వాళ్ళకి? అంతగతి లేకుండా ఉన్నారా అని విలవిల్లాడింది తల్లి. అది నా ఇల్లు కాదు, అతనిది. అతనిది. అక్కడ నాకు స్థానం లేదు. మీకు నేను గుండెల కుంపటినయ్యి మొయ్యలేని భారాన్ని కాబట్టి
ఇంత డబ్బిచ్చి వదులుచుకున్నారు. పెళ్లి పేరుతో వాళ్ళ ఇంట్లో అడ్డమైన చాకరీ చేసి దయతలిచి ఇంత మూత పడేస్తారంతే. అతని తల్ల అభిప్రాయం అది. అతను జడుడు, తప్పొప్పుల విచక్షణ తెలియని జడ పదార్థం. తల్లి ఎంత చెప్తే అంత అంది మధుర విరక్తిగా. ఇంట్లోనందరూ నిశ్చేష్టులైపోయారు. అప్పటికి ఆ విషయం వదిలేసిన అదొక బర్నింగ్ ప్రాబ్లంగానే ఉండిపోయింది. మధు, పెళ్ళయ్యాక ఆడపిల్ల భర్త దగ్గర ఉండటం ఉచితం. నువ్వు ఒక్కదానివే అయితే అది వేరే విషయం. ఇప్పుడు పాప కూడా ఉంది. పెద్దవాళ్ళం మేము వెళ్ళి మాట్లాడతాం అన్నాడు మధుర తండ్రి. ఆమెకి స్వస్థత చేకూరాక భయపడి పారిపోతే ఈ ప్రపంచంలో ఏదీ సాధ్యపడదు. బావతో నేను మాట్లాడతాను. ఇది పద్ధతి కాదని చెప్తాం అన్నాడు మధుర అన్న. అతనికి చెల్లెలి పెళ్ళి మిస్వెంచెల్లా రాంగ్ ఇన్వెస్ట్మెంట్లా అనిపిస్తుంది. మధుర గుండెకి పదునైన గాయమైంది. ఆడపిల్లకి పుట్టిల్లు అత్తిల్లు తప్ప సొంతిల్లంటూ ఉండకపోవటమే అన్ని సమస్యలకి మూలం. పుట్టింట్లో ఆదరణే తప్ప హక్కులుండవు. అత్తింట్లో హక్కులే తప్ప ఆదరణ ఉండదు. ఈ రెండూ కాని చోటే ఆ రెండింటి సమన్వయం సాధ్యపడుతుంది. ఆ చోటికి ఆనంద్ రాడు. తల్లితో గాని అన్నతో గాని వాదించలేదామె. వెంటనే ఒక స్నేహితురాలింటికి షిఫ్ట్ అయిపోయింది. తర్వాత ఒక చిట్ ఫండ్ కంపెనీలో అకౌంటెంట్ పోస్ట్ సంపాదించుకుని విడిగా ఉండటం మొదలుపెట్టింది. మధుర తల్లికి బాధేసింది. పైసా పైసా కూడబెట్టి లక్షలు చేసి వాళ్ళ ముఖాన పోసాం పిల్ల సుఖపడుతుందని. అందులో నుంచి అది తిన్నది అనుభవించింది లేదు. బంగారం చీరలు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అక్కడ ఏమడలేక అది తిరిగి వస్తే దాన్ని దూరం చేసుకున్నాం. వాళ్ళకే దర్జాగా ఉన్నారు. ఎటొచ్చి రెండు వైపులా నష్టపోయింది మనమే అని భర్త దగ్గర ఏడ్చింది. కూతురంటే ప్రాణం మధుర తండ్రికి. బెదిరిస్తే వెళ్ళి అత్తవారింట్లో నిలదొక్కుంటుందని ఆశించాడు గాని తనకే దూరం అవుతుందని అనుకోలేదు. ఒక్కతుంటూ ఉద్యోగం చేసుకుంటూ పాపని పోషించుకుంటూ ఆయనకి దుఃఖం కలిగింది. ఎప్పుడూ తన సరదాల కోసం ఖర్చు చేయని తన కూతురు సుఖపడుతుందని ఒక అపరిచితుడికి ఎంతో డబ్బిచ్చాడు కానీ ఆమెను అతడు సుఖపట్టలేదు. ఇప్పుడు ఆమె కష్టపడుతూ ఉంటే తను చూస్తూ ఊరుకున్నాడు. తనది నిజమైన ప్రేమేనా, లేక కూతురికి ఘనంగా పెళ్లి చేయడం అనేది ఒక బాధ్యతగా ప్రెస్టీజ్ ఇష్యూగా ఫీల్ అయ్యాడా అనిపించింది. అపరాధన భావన కలిగింది. మధురని ఇంటికి వచ్చేయమన్నాడు. ఆమె రాలేదు. ఆమెకు కావలసిన కనీస అవసరాలన్నీ సమకూర్చి మనవరాలి పేర మళ్ళీ కొంత డబ్బు ఫిక్స్ చేశాడు. ఈసారి మధుర మైనర్ గార్డియన్గా. అక్కడితో ఆయనకి కొంత నిశ్చింత కలిగింది. మధురది మొదట పొగరనుకున్నాడు. ఆనంద్ తిరిగొచ్చినా ఆమెను ఏలుకోనన్నాడు. క్రమంగా ఆ ఆవేశం తగ్గింది. ఆమె తనంతట తను రాదనిపించింది. లోపల ఎక్కడో తనుగా పిలవడానికి అతనికి అహం. నీకేంట్రా మళ్ళీ సంబంధం వస్తుందన్నారు తల్లిదండ్రులు. కానీ అప్పటికే వాళ్ళు మధురని పెట్టిన బాధలు బంధువర్గం అంతా తెలిసిపోయి ఎవరూ పిల్లండివ్వటానికి ముందుకు రాలేదు. ఒకటో రెండో సంబంధాలు వచ్చినా అవి మధుర సంబంధం ముందు కాలికోటి కూడా తీసుకట్టనిపించాయి. వీళ్ళ కోరికలు వాళ్ళకి చుక్కని చూపించాయి. రోజులు సంవత్సరాలుగా మారాయి. ఎన్నో మార్పులు. మధుర తల్లి తండ్రి చనిపోయారు. ఆనంద్ దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది అన్న ప్రస్తావన ఒక 2 సార్లు వచ్చినా ఆమె తిరస్కరించింది. నా దగ్గరికి వచ్చేయమ్మా, ఒక్కదానివి విడిగా ఎందుకు అన్నాడు ఆమె అన్న. ఆమె వినలేదు. ఇద్దరం చదువులోనూ ఆటల్లోనూ పోటీ పడేవాళ్ళం. ఈ రోజున నాకు స్థిరమైన ఉద్యోగం ఉంది. భార్య పిల్లలు ఉన్నారు. మనిషిన్న వాడికి ఉండాల్సిన సంతృప్తి ఉంది. కానీ నువ్వు ఇలా ఉండిపోవడం చూస్తూ ఉంటే బాధగా అనిపిస్తుందమ్మా అన్నాడు. నేను ఆడపిల్లని కదా అన్నయ్య, అందుకే పోటీలో వెనుకబడిపోయాను విరక్తిగా అంది మధుర. ఈ రోజుల్లో తప్పే ఉంది. పూజితని మేము పెంచుకుంటాం. నువ్వు డైవర్స్ తీసుకుని మరో పెళ్లి చేసుకోవచ్చు కదా అంది వదిన. ఒకసారి నరకంలోకి వెళ్ళి అదృష్టవశాత్తు బయటకొచ్చాను. మళ్ళీ వెళ్ళమంటావా వదిన అడిగింది మధుర. అందరూ ఒకేలా ఎందుకుంటారు? ఆనంద్కి కాంట్రాస్ట్గా మీ అన్నయ్య లేరా? మధుర నవ్వింది. ఆనంద్ తటస్థపడటం నా దురదృష్టం. అన్నయ్యతో పెళ్ళవటం నీ అదృష్టం. అదృష్టం మీద ఆధారపడే ఈ ఆట కోసం మరోసారి నేను పావులు విసరలేను అంది. నిజమే, దానికి పరిష్కారం ఎవరి దగ్గర లేదు.
ఇంత జరిగాక ఆనంద్ మధుర దగ్గరకొచ్చాడు. కారణాలు ఏవైనా కావచ్చు. అతను మారాలనుకుంటున్నాడు. అవసరాలు అతన్ని మార్చాయనిపిస్తుంది మధురకి. పెరుగుతున్న వయసు, పెద్దవాళ్ళ బాధ్యత అతనికి భారీ అవసరాన్ని చూపించుంటాయి. రెండో సంబంధం ఎప్పుడూ మొదటి సంబంధం అంత బాగుండదు కాబట్టి తనకి ప్రాధాన్యత ఇచ్చి ఉండొచ్చు. ఏదేమైనా మారింది అతను కాదు, పరిస్థితులు. అంతకన్నా సున్నితంగా ఆలోచించటం ఆమెకి సాధ్యపడలేదు. ఉదయం మళ్ళీ వచ్చాడు ఆనంద్. ఆశ వదలక పూజిత ఇంటి ముందు మొక్కలకు నీళ్లు పెడుతుంది. ఆనంద్ని చూడగానే పైపు వదిలేసి లోపలికి పరిగెత్తింది. అమ్మా, డాడీ మళ్ళీ వచ్చారు, రామని చెప్పే అంది తల్లి మెడ అల్లుకుపోయి. ఆ మాట వెనుక వచ్చిన ఆనంద్ విన్నాడవి. ముఖం పాలిపోయింది. ఒక తప్పు జరిగి దాన్ని సర్దిద్దుకునేలోగా ఇంత నష్టం జరిగింది. పూజ మనసులో తనకి స్థానం లేదు. అతను నిశ్చేషుడయ్యాడు. మధుర పూజితని తన నుంచి విడదీస్తూ, నువ్వు వెళ్ళి మొక్కలకు నీళ్లు పెట్టు, లేకపోతే మనిద్దరం వెళ్ళిపోగానే ఆకలికవి ఏడుస్తాయి. పూజిత వెళ్ళింది. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారంటే నేను నేనొక విషయం చెప్పనా అడిగింది మధుర. అతను తలూపాడు. పిల్లలకి తాము పుట్టిన క్షణం నుంచి తల్లిదండ్రులు విడదీయలేని జంటగా కనిపించాలి. భౌతికమైన అవసరాల్ని తల్లే తీర్చిన పరిచయాలు ఆమెని ఆవరించుకుని ఉండే తండ్రిని వాళ్ళు గుర్తిస్తారు. తండ్రి కూడా వాళ్ళని ఎత్తుకుని షికారు తిప్పడం, ఏడ్చి అల్లరి చేసి అమ్మను ఏడిపిస్తున్నప్పుడు తాము కూడా ఓదార్చడం లాంటి చర్యల ద్వారా పిల్లలకి దగ్గరవుతారు. పూజ విషయంలో మీరు అపరిచితులా. అది నన్ను ఒంటరిగానే చూసింది. దాని ప్రియారిటీస్ లిస్ట్లో మీరు చివరి ఎక్కడో ఉంటారు. తనకి నాన్న లేరనుకుంటుంది తప్ప ఉండి తీరాల్సిన అవసరం అనుకోదు. దాని మనసు గెలుచుకోండి అంది. ముగ్ధమోహనంగా తన వెన్నంటే వచ్చిన నవవధు మనసే గెలుచుకోలేకపోయిన ఆనంద్ తనకది సాధ్యమవుతుందని అనుకోలేదు. కానీ కూతురు ప్రాధాన్యతల లిస్టులో పైకి రావాలంటే అది తప్పనిసరిని అర్థమైంది. బంతి అతని కోట్లో ఉంది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.